ఇక జనగామ నియోజకవర్గంలో పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. దీనిపై పెన్నాలని ప్రశ్నిస్తే ప్రైమ్ 9 వరంగల్ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైఆర్యూ క్వశ్చనింగ్ అంటున్న పొన్నాల లక్ష్మయ్యతో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. సిఎల్పి బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతూ పాదయాత్రలో ఎటువంటి సమస్యలు తెస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ప్రయత్నం బట్టి పాదయాత్ర జనగామ నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగుతుందంటే మీరే పొద్దున్న చూస్తున్నారు. మళ్ళీ నన్ను అడిగేది ప్రజలు విశేషంగా వస్తున్నారు, కలుస్తున్నారు, ప్రజా చైతన్యం వచ్చేసింది, పరిపాలన గురించి అర్థం చేసుకున్నారు. మోసపు మాటలు, దగా దోపిడీలు ఇవన్నీ చూసి అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రజలు చైతన్యం వస్తున్నది. కాబట్టి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే, ఇంకా జరగాల్సింది ఉంటే కాంగ్రెసే చేస్తుందనే తోటి జలయజ్ఞంలో భాగంగా ఇక్కడ ఒక్క నియోజకవర్గంలోనే 12 రిజర్వాయర్లు కట్టాము. గోదావరి నీళ్లు ఒక 50 తాటి చెట్ల ఎత్తుకు తీసుకొచ్చేది కలలో ఎవరైనా ఊహించారా? అసలు నాలాంటి వాడు ఇరిగేషన్ మంత్రి అవుతాడని కలగన్నామా? 85లో 2 సంవత్సరాలు గోదావరి నీళ్ళ కోసం పోరాటం చేశాం. ఇవాళ మీకు అది పెట్టాను, మీకు దాని చరిత్ర ఎట్లా వచ్చింది. వరద కాలువ ఆ రోజు ఎన్టీ రామారావు కలిసాం. 1984లో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే ఆమె రామారావుకి చెప్తే పట్టించుకోలేదు. అంటే ఆయన మీద విమర్శ కాదు, అటువంటి పరిపాలన ఉండింది. తర్వాత గవర్నర్ కలిసాం, కేంద్ర మంత్రులు కలిసాం, పివి గారు వచ్చిన తర్వాత పునాదేయించాం. తర్వాత మొన్న 2009 లోపల మేము దాన్ని ప్రారంభం చేసి నీళ్ళు ఇచ్చాము. ఇది చారిత్రక సత్యం. మీటికి చెప్పేటివన్నీ ఉంటాయి, అది కాదు. కేసీఆర్ అసెంబ్లీలో గీతలు గీసిన ఆయన ప్రాజెక్టులని మరి దాని నుంచి 1 ఎకరం కానీ 1 చుక్క కానీ వాడుకుంటున్నావా? లేదా? ఓకే, చరిత్ర చెప్తాడు. ఆయన ఊళ్ళో చెరువు బాగు చేసుకున్నాడా? 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నాది అనేది ఒకటే రాజకీయ జీవితం. ఆయన ఊళ్ళో చెరువు బాగు చేసుకున్నాడా? ఊళ్ళో చెరువు బాగు చేసుకున్నాడు, కాళేశ్వరం చేస్తాడు. అంబేద్కర్ పేరు తీసేసి ప్రాణహిత చెవుల పేరు తీసేస్తాడు. సరే, తీసేసిండు. దాన్ని పాప పరిహారం కోసం పెద్దది కడితే ఇక మర్చిపోతారు అనుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తారు. ఓట్ల ప్రభుత్వం సీఎం కేసీఆర్ మరోసారి మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని సీఎం చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటే? ఒక్క నిమిషం, ఒక్కొక్క అసెంబ్లీ సీట్లో ఎంతమంది పోటీ చేస్తారా మీరు చెప్పండి. అందాదా యావరేజ్ మీకు తెలిసింది, నాకు తెలిసింది చెప్తా అంటాం. మీకు తెలిసింది చెప్పండి. 10 మందా, 5 మందా, 50 మందా? పోటీ చేసిన వాళ్ళంతా ఓడిపోతామని చెప్తారా? మాట పోటీ చేసిన వాళ్ళంతా గెలుతామనే కదా. కొంగ ముక్క ఆయన అయితేంది, దొంగ ముక్క ఆయన అయితేంది, మాట తప్పేటోడు అయితేంది, అంతేనా? చెప్తారు, అవుతుంది. అది రేపు ప్రజలు చెప్తారు కదా. జనగామ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? బట్టి పాదయాత్ర వస్తున్న నేపథ్యంలోనే వర్గ విభేదాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏం వర్గ విభేదాలు ఎక్కడ లేవని ఇక్కడ లేవు, ఉంటాయి. దానిలో మా సంస్థ ఉంది, మా పరిష్కారం ఉంటుంది. ఏదో ఇట్లా భూతద్దంలో పెట్టి చూపెడితే అయిపోయిందా? ఎవరేం చేశారో తెలీదా? ఇవన్నీ ఉంటాయిలే, నో ప్రాబ్లం. జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ లేదా అధ్యక్షులు ఎట్లా సస్పెండ్ చేస్తారని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు? అరే మీరు ఎవరో అడిగిన దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ప్రజా జీవితంలో రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నారు, మాజీ పిసిసి అధ్యక్షులు ఉన్నారు, తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఐ విల్ నాట్ ఆన్సర్. What is that you are asking? What is that you are asking? Why you are asking me? ప్రజా జీవితంలో రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. జనగామ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? మాట్లాడా రాసుకోపండి. ఇది పొన్నాల లక్ష్మి అభిప్రాయం. అయితే మేము మీతో మాట్లాడే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవు తప్పకుండా అని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్. దిక్వేల ముచ్చట అవునంతే. ప్రజా జీవితంలో రాజకీయ సమస్యలు చెప్పకూడదు. జనగామలో ఏం జరుగుతుంది సమాధానం చెప్పినాం. చెప్పు.